గత చర్చలో మనం మనస్సుకి శరీరానికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుకున్నాం. అది అనారోగ్యానికి ఎలా దారితీస్తుందో కూడా చూశాం. అది విన్నప్పటి నుండి నిజంగా నాలో చాలా ఆలోచనలు మొదలయ్యాయి. అవును. అంటే సాధారణంగా మనస్సు బాగోలేదు అనడం వేరు. కాని కొన్ని ప్రత్యేకమైన భావోద్వేగాలు అంటే ఇప్పుడు కోపం, భయం, బాధ లాంటివి అవి నేరుగా కొన్ని వ్యాధులకు ఎలా కారణమవుతాయో ఇంకాస్త లోతుగా తెలుసుకోవాలనుంది. తప్పకుండా. మనం కరెక్ట్ పాయింట్ నుంచే ఈరోజు చర్చను కొనసాగిస్తున్నాం. నిజానికి హోమియోపతి వ్యవస్థాపకులైన డాక్టర్ హానేమాన్ గారు ఎప్పుడు చెప్పేది ఇదే. అవునా? అవును. మనస్సు బాగోలేకపోతే శరీరం కూడా బాగోదు. ఆయన మాటల్లో చెప్పాలంటే మన స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మన మానసిక స్థితే అన్ని వ్యాధులకు మూలకారణం. అన్ని వ్యాధులకునా? హా, చాలా మట్టుకు. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలు శరీరంలో ఒక రకమైన నెగటివ్ ఎనర్జీని సృష్టించి నెమ్మదిగా వ్యాధులకు దారితీస్తాయనే ఆయన సిద్ధాంతం. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. కోపం వస్తుంది, ఏదో ఒక విషయానికి బాధ అనిపిస్తుంది. అలా అప్పుడప్పుడు రావడం వేరా, లేక ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవడం వేరా? అంటే హోమియోపతిలో ఈ రెండిటి మధ్య తేడా చూపిస్తారా? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడమే అసలు విషయం. క్షణికంగా వచ్చే భావోద్వేగం, ఉదాహరణకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు వచ్చే చిరాకు, అదొక సహజమైన ప్రతిస్పందన. అవును. అదొక అలలా వచ్చి దాని పనిది చేసి వెళ్ళిపోతుంది. అది మన శరీర వ్యవస్థను పెద్దగా దెబ్బతీయదు. కాని అదే కోపం లేదా దుఃఖం, భయం లాంటివి మనసులో చాలా కాలంపాటు పేరుకుపోయి నిలిచిపోతే అప్పుడది ఒక మానసిక స్థితిగా, అంటే ఒక ఎమోషనల్ స్టేట్గా మారుతుంది. ఇది నిరంతరం కొనసాగే ఒక అంతర్గత అలజడి అన్నమాట. ఓ, అంటే ఒకే చోట నీళ్లు నిలిచిపోతే ఎలా పాడైపోతాయో అలా ఒకే భావోద్వేగం మనసులో నిలిచిపోతే సమస్య అన్నమాట కదా? సరిగ్గా అదే. పర్ఫెక్ట్ అనాలజీ. హోమియోపతిలో మనం దీన్నే తీవ్రంగా పరిగణిస్తాము. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక స్థితి మన శరీరంలోని జీవశక్తిని. జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ అంటారు కదా? అవును, సరిగ్గా అదే. ఆ వైటల్ ఫోర్స్ని నిరంతరం దెబ్బతీస్తుంది. ఒక మొక్కకు రోజు కొద్దికొద్దిగా విషం పెడితే అది పైకి బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల ఎలా క్షీణిస్తుందో అర్థమైంది. అలా ఈ ప్రతికూల మానసిక స్థితి మన జీవశక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్ల శరీరం వ్యాధులు రావడానికి ఒక అనుకూలమైన భూమిలా తయారవుతుంది. సరే, అయితే ఒక్కో భావోద్వేగం గురించి మాట్లాడుకుందాం. మొదటగా భయం. ఇది అందరికీ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎన్నో రకాల భయాలు చూస్తాం. ఈ భయం అనారోగ్యానికి ఎలా దారితీస్తుంది? ఇందులో కూడా ఏమైనా రకాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. భయం యొక్క తీవ్రత, అది ఉండే సమయం చాలా ముఖ్యం. హోమియోపతిలో 2 రకాల భయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. ఒకటి ఆకస్మిక భయం లేదా తీవ్రమైన షాక్. సడన్ షాక్. వా! ఉదాహరణకు ఒక పెద్ద రోడ్డు ప్రమాదం నుండి త్రుటిలో బయటపడటం, లేదా మన కళ్ల ముందే ఒక ఘోరం జరగడం చూసినప్పుడు కలిగేది. ఆ షాక్ ఎంత బలంగా ఉంటుందంటే అది మన జీవశక్తిని ఒక్కసారిగా కుదిపేస్తుంది. క్షమించండి, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అంటే ఒక యాక్సిడెంట్ అయిన గంటలోనే జ్వరం రావడం లాంటివి జరుగుతాయా? ఆ ప్రభావం అంత త్వరగా కనిపిస్తుందా? అద్భుతమైన ప్రశ్న. అవును, అంత త్వరగా కూడా కనిపించవచ్చు. ఆ సంఘటన తర్వాత కొంతమందికి తీవ్రమైన జ్వరం, భరించలేని ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, గుండెదడ వంటి సమస్యలు వెంటనే మొదలవచ్చు. అమ్మో! కొంతమందిలో ఈ భయం ఎంత తీవ్రంగా నాటుకుపోతుందంటే వాళ్లు తమ మరణం ఎప్పుడు, ఏ సమయంలో సంభవిస్తుందో కూడా ఊహించి చెప్పేంతలా వారి మానసిక స్థితి దెబ్బతింటుంది. అలాంటి తీవ్రమైన భయానికి హోమియోపతిలో చాలా మంచి చికిత్స ఉంది. ఇది ఆకస్మిక భయం గురించి. కాని చాలామందికి అలా పెద్ద షాకులు తగలవుగాని నిరంతరం ఏదో ఒక తెలియని ఆందోళన ఉంటుంది. దాని సంగతేంటి? అదే రెండవ రకం, దీర్ఘకాలిక ఆందోళన. కొందర్లో భయం ఒక నీడలా వెంటాడుతూ ఉంటుంది. నాకేదైనా నయంకాని జబ్బు వస్తుందేమో అన్న భయం. అవును, హెల్త్ యాంగ్జైటీ అంటారు కదా? కరెక్ట్. లేదా భవిష్యత్తులో డబ్బులు సరిపోవేమో, పేదరికం వస్తుందేమో అన్న భయం. వయస్సైపోయాక ఒంటరిగా మిగిలిపోతానేమో అనే భయం. ఈ నిరంతర ఆందోళన, ఈ ఇన్సెక్యూరిటీ మన జీవశక్తిని నెమ్మదిగా ఒక చెదపురుగులా తినేస్తాయి. వావ్! చెదపురుగులా తినేయడం? అవును,
రోజులు నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ శరీరం లోపల బలహీనపడి ఏదో ఒక శారీరక వ్యాధి రూపంలో అది బయటపడుతుంది. భయం వల్ల శరీరం లోపలికి ముడుచుకుపోయే పరిస్థితిని చూశాం. మరి దీనికి వ్యతిరేకమైన భావోద్వేగం అంటే కోపం లాంటిది శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అది బయటపెట్టే విధానాన్ని బట్టి ఏమైనా తేడా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. హోమియోపతి ఈ రెండు స్థితులను చాలా స్పష్టంగా విశ్లేషిస్తుంది. ముందుగా వ్యక్తపరిచే కోపం గురించి చూద్దాం. కొందరు చాలా అసహనంగా, చిరాకుగా, దూకుడుగా ఉంటారు. అవును, కొంతమందుంటారు. షార్ట్ టెంపర్ అంటారు. ఆ ప్రతిదానికి వాదిస్తారు, గొడవ పడతారు, చిన్న విషయానికే ఓర్పు కోల్పోతారు. ఈ నిరంతర కోపం, చిరాకు అనే మానసిక స్థితి వారి శరీరంలో జీర్ణ సంబంధిత సమస్యలు, అసిడిటీ, గ్యాస్, మైగ్రేన్ తలనొప్పులు, రక్తపోటు వంటి వాటికి దారితీయవచ్చు. మరి రెండో రకం అంటే కోపాన్ని బయటపెట్టకుండా లోపలే దాచుకోవడం, అది ఇంకా ప్రమాదకరమా? ఖచ్చితంగా. పైకి కనిపించకుండా లోపల ఎక్కువ నష్టం చేసేది ఇదే. దీన్నే మనం అణచివేసిన కోపం అంటే సప్రెస్డ్ యాంగర్ అంటాం. ఎన్నోసార్లు మన గౌరవం కోసమో, సంబంధాలు దెబ్బతినకూడదనో లేదా పరిస్థితుల కారణంగానో ఆఫీస్లో బాస్ తిట్టినా, సరిగ్గా ఆఫీసులో పై అధికారి అందరి ముందు అవమానించినా, కుటుంబంలో అన్యాయం జరుగుతున్నా దాన్ని దిగమింగుకుని మౌనంగా ఉండిపోతారు. ఆ కోపం, ఆ అవమానం లోపల కుమిలిపోతూ ఉంటుంది. అంటే మనం బయటకు చెప్పుకోలేని కోపం, అవమానం మన లోపలే ఉండిపోయి చర్మం రూపంలోనో, కీళ్లనొప్పుల రూపంలోనో బయటకు వస్తుందన్నమాట. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పింది అక్షరానిజం. ఈ అణచివేత అనే ప్రక్రియ జీవశక్తిపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. దీనివల్ల మొదట నిద్రలేమి, మానసిక గందరగోళం, తీవ్రమైన నిరాశ మొదలవుతాయి. కాలక్రమేణా ఈ సప్రెస్డ్ ఎమోషన్ చర్మ వ్యాధులుగా, స్కిన్ ప్రాబ్లమ్స్, అవును, ముఖ్యంగా సోరియాసిస్, ఎగ్జిమా వంటి, నరాల బలహీనత, పార్కిన్సన్, కీళ్లవాతం వంటి ఎన్నో మొండి శారీరక రుగ్మతలకు కారణమవుతుంది. ఈ అణచివేత అంటే సప్రెషన్ అనే మాట విన్నప్పుడు నాకింకో ఆలోచన వస్తోంది. కోపాన్ని మాత్రమే కాదు కదా, మనం దుఃఖాన్ని కూడా అణుచుకుంటాం. జీవితంలో నష్టాలు, బాధలు సహజం. వాటిని హోమియోపతి ఎలా చూస్తుంది? మళ్ళీ ఇక్కడ కూడా అదే సూత్రం. దుఃఖం కలగడం సహజం, ఆరోగ్యకరం కూడా. ఏడవడం మంచిదే. కాని ఆ దుఃఖం నుండి వ్యక్తి బయటపడకుండా అదే బాధలో, అదే స్థితిలో నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉండిపోవడం అసలు సమస్య. గెట్ స్టక్ అంటారు కదా, అలా. ఎగ్జాక్ట్లీ. ప్రేమ వైఫల్యం, దగ్గరవారిని కోల్పోవటం, వ్యాపారంలో నష్టం, ఇలాంటి సంఘటనల తరువాత కలిగే తీవ్రమైన దుఃఖం నుంచి బయటపడలేకపోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఆ వ్యక్తి సమాజానికి దూరంగా, మూడీగా, మౌనంగా ఉంటారు. మన పాత సినిమాల్లో చూపిస్తుంటారు కదా, భర్త చనిపోయిన తర్వాత ఎప్పుడూ ఎడవని ఒక తల్లి కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో పెద్ద జబ్బుతో మంచం పడుతుంది. అప్పట్లో అది సెంటిమెంట్ అనుకునేవాళ్లం. కాని మీరు చెప్తుంటే దాని వెనక ఈ శాస్త్రీయత ఉందనిపిస్తోంది. మంచి ఉదాహరణ చెప్పారు. దాన్నే మనం నిశ్శబ్ద దుఃఖం, సైలెంట్ గ్రీఫ్ అంటాం. కొందరు తమ బాధను ఇతరుల ముందు వ్యక్తపరచలేరు. నేనేడిస్తే మిగతా వాళ్ళు కూడా బాధపడతారు అని తమను తాము కంట్రోల్ చేసుకుంటారు. ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఏడుస్తారు. పాత అవమానాలను, బాధలను, నష్టాలను సంవత్సరాల తరబడి మనసులో దాచుకుంటారు. ఈ వ్యక్తపరచని దుఃఖం, ఈ పైకి కనిపించిన కన్నీళ్లు లోపల ఒక విషంలా పేరుకుపోయి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా స్త్రీలలోనా? అవును, ముఖ్యంగా స్త్రీలలో హార్మోన్ల సమస్యలకు, థైరాయిడ్, ఆటోఇమ్యూన్ వ్యాధులకు ఇది ఒక ముఖ్య కారణం కావచ్చు. దుఃఖాన్ని లోపల దాచుకోవటం గురించి మీరు చెప్పినప్పుడు నాకింకో ఆలోచన వచ్చింది. కొందరు బాధపడరు గాని ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో సతమతమవుతూ ఉంటారు, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తూ. ఓవర్ థింకింగ్. అవును, వాళ్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అది కూడా ఒక రకమైన అంతర్గత అలజడే కదా. దాన్ని హోమియోపతి ఎలా చూస్తుంది? అవును, అది కూడా తీవ్రమైన అలజడే. ఇది భయానికి సంబంధించిందే. కాని ఇక్కడ ప్రధాన లక్షణం భయం కన్నా ఎక్కువగా ఆలోచనల అలజడి. మనస్సు నిరంతరం ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా రెస్టుండదు. పడుకున్నా కూడానా? రాత్రి పడుకున్నాక కూడా గంటల తరబడి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి, డబ్బు గురించి, చిన్న చిన్న విషయాల గురించి కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. దీన్నే హోమియోపతిలో సరదాగా మానసిక దురద అంటారు. మానసిక దురద
అది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఏంటి? చర్మానికి దురద వస్తే ఎలాగైతే గోకుతూనే ఉంటామో మనసుకు ఈ దురద వచ్చినప్పుడు ఆలోచనలతో గీకుతూ ఉంటారు. ఒకే ఆలోచనను పదే పదే తవ్వుతూ విశ్లేషిస్తూ ఉంటారు. ఆపాలనున్నా ఆపలేరు. ఓకే. ఈ నిరంతర మానసిక శ్రమ వల్ల జీవశక్తి అనవసరంగా వృధా అయిపోతుంది. ఇది నిద్రలేమి, అజీర్తి, తలనొప్పి, కండరాల నొప్పులకు దారితీస్తుంది. మనమిప్పటిదాకా భయం, కోపం, దుఃఖం, ఆందోళన వంటి వాటి గురించి మాట్లాడాం. మరింకా సంక్లిష్టమైన ఎమోషన్స్ అంటే అసూయ, అభద్రత వంటివి కూడా వ్యాధులకు కారణమవుతాయా? ఖచ్చితంగా. నిజానికి ఇవి చాలా శక్తివంతమైన ప్రతికూల స్థితులు. ముఖ్యంగా అసూయ, జలసి ఇది తీవ్రమైన అనుమానంతో కూడుంటుంది. దీనివల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతినడమే కాక నిరంతరం లోపల ఒక అగ్నిలా రగులుతూ ఉంటుంది. ఆ ఈ మానసిక స్థితి రక్త ప్రసరణ సమస్యలు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్త్రీలలో మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ద్వేషం, అనుమానం వంటివి మనసును, తద్వారా శరీరాన్ని నెమ్మదిగా విషపూరితం చేస్తాయి. ఈ భావోద్వేగాలన్నీ చాలా తీవ్రమైనవి. కానీ కేవలం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం అంటే నేనిది చెయ్యలేను, నేనెందుకు పనికిరాను అని నిరంతరం అనుకోవటం అది కూడా ఒక శారీరక వ్యాధికి దారితీస్తుందా? అది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. మీరు చెప్పిందాన్ని అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ అంటాం. ఇది ఒక లోతైన నమ్మకం. తమకు శక్తి లేదని, తాము పనికిరాని వాళ్లమని, తమకు ఎప్పుడూ ఇతరుల సహాయం, రక్షణ అవసరమని బలంగా నమ్ముతారు. అవును. ఈ అభద్రతాభావం వల్ల కొత్త పనులు చేయడానికి, కొత్త వ్యక్తులను కలవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడతారు. ఇది వారి మానసిక ఎదుగుదలనే కాదు, శారీరక ఎదుగుదలను కూడా ఆపివేస్తుంది. అంటే ఎలా? ఇలాంటి వారిలో తరచుగా పోషకాహార లోపాలు, రక్తహీనత, బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి సమస్యలు కనిపిస్తాయి. వారి శరీరం కూడా వారి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట. ఇప్పుడు నాకొక చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దీర్ఘకాలిక ప్రతికూల భావాలన్నీ, అది కోపమైనా, దుఃఖమైనా, అసూయ అయినా, మన అంతర్గత శక్తిని, ఆ జీవశక్తిని నిరంతరం దెబ్బతీస్తూ ఉంటాయి. ఒక కార్ బ్యాటరీకి చిన్న లీకుంటే అది నెమ్మదిగా ఎలా డ్రైన్ అయిపోతుందో అలాగా. చాలా మంచి పోలిక. సరిగ్గా అదే. ఈ నిరంతర మానసిక అలజడి మన శరీరంలోనే సహజమైన రోగ నిరోధక శక్తిని స్వయంగా నయం చేసుకునే యంత్రాంగాన్ని బలహీనపరుస్తుంది. అంటే మన బాడీ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం దెబ్బతింటుంది. ఎగ్జాక్ట్లీ. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దానికి తనను తాను బాగుచేసుకునే శక్తుంది. కానీ ఈ దీర్ఘకాలిక భావోద్వేగాలు ఆ శక్తిని పనిచేయకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల వంశపారంపర్యంగా లేదా వ్యక్తిగతంగా ఏ అవయవం బలహీనంగా ఉంటుందో ఆ అవయవంపై మొదట ప్రభావం పడి శారీరక లక్షణాలు బయటపడతాయి. ఇక్కడే చాలామందికి అస్సలు సందేహం వస్తుంది. ఉదాహరణకు, అణిచివేసిన కోపం వల్ల ఎవరికైనా తీవ్రమైన తలనొప్పి వస్తే వాళ్లు మీ దగ్గరకొస్తారు. వాళ్లక్కావాల్సింది తక్షణ ఉపశమనం కదా. అవును. తలనొప్పితో వచ్చిన వాళ్లకి మీ కోపం తగ్గించుకోండి అని చెప్తే ఎలా ఉంటుంది? ఆ లక్షణాన్ని వెంటనే తగ్గించకపోవడం సరియైందేనా? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఖచ్చితంగా మేము తలనొప్పికి మందు ఇవ్వము అని చెప్పము. కాని మా విధానం వేరు. ఆ తలనొప్పి అనేది కేవలం ఒక లక్షణం, ఒక సూచన. ఇంజిన్లో ఏదో సమస్య ఉందని చెప్పే ఒక వార్నింగ్ లైట్ మాత్రమే. ఓకే. అసలు వ్యాధి ఆ వ్యక్తి యొక్క అణిచివేసిన కోపం అనే మానసిక స్థితి. కేవలం తలనొప్పిని బలమైన మందులతో తగ్గిస్తే అది వ్యాధిని తాత్కాలికంగా అణిచివేయడమే, సప్రెషన్ అవుతుంది. అలా చేస్తే ఆ అణిచివేసిన శక్తి లోపల మరో రూపం తీసుకుని ఇంకా పెద్ద సమస్యగా బయటపడుతుంది. అవును, మరింత పెద్దదైన సమస్యగా, బహుశా చర్మవ్యాధిగానో కీళ్ల నొప్పులుగానో బయటపడుతుంది. ఓ, అంటే మూలాన్ని వదిలేసి కొమ్మలని నరికినట్టు అన్నమాట. సమస్య ఇంకా లోపలే ఉంటుంది. అంతే. అందుకే హోమియోపతి వ్యాధులకు కాదు, వ్యాధిగ్రస్తుడికి చికిత్స చేస్తుంది అంటారు. మేము ఆ వ్యక్తి యొక్క పూర్తి చిత్రాన్ని చూస్తాము. హాలిస్టిక్ అప్రోచ్ ఏమిటి, అతని భయాలు, బాధలు ఏమిటి, ఇలా అన్ని మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వారి భావోద్వేగ కారణానికి సరిపోయే మందును ఎంపిక చేస్తాము. ఆ రూట్ కాజ్కే ట్రీట్ చేస్తారన్నమాట. ఎస్. మూల కారణమైన ఆ మానసిక స్థితి సరి అయినప్పుడు జీవశక్తి తిరిగి బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు శారీరక లక్షణాలు వాటంతట అవే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా తొలగిపోతాయి. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది.
ఇది ఒకరి భావాలను తప్పుపట్టడం కాదు, లేదా వాళ్లే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని నిందించడం కాదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనలో లోతుగా పాతుకుపోయిన ఈ మానసిక స్థితులే అసలైన అనారోగ్యమని, వాటిని గుర్తించి కరుణతో నయం చేయడమే హోమియోపతి లక్ష్యమని తెలుసుకున్నాను. అవును, ఇది నిందాపూర్వకమైన విధానం కాదు, కరుణతో కూడిన అవగాహన. మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వాటిని గౌరవించడం ఆరోగ్యానికి మొదటి మెట్టు. అంటే మన శరీరం ఒక లక్షణాన్ని చూపిస్తుందంటే, అది చర్మంపై దద్దురైనా, దీర్ఘకాలిక నొప్పైనా, అజీర్తి అయినా, దాన్ని శత్రువులా చూడకుండా అది మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవాలి. దాని వెనుక అది మనకు చెప్పాలనుకుంటున్న దీర్ఘకాలిక భావోద్వేగ కథ ఏమిటో ఒక్కసారి ఆలోచిస్తే బహుశా మన ఆరోగ్యానికి అసలైన తాళంచెవి దొరుకుతుందేమో.